సో దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే బెంగళూరులో అయితే భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్ అయితే జరగబోతాను. సో మరి ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి లేదనుకుంటే జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే గుడ్ ఆపర్చునిటీ. సో నేను ఈ వీడియోలో అయితే నేను ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే వేరే కంట్రీలో కూడా నేను జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క జాబ్ ఫేర్ అనేది చాలా ముఖ్యమైనది, 100% ఉపయోగపడుతుంది మీకు ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా? సో చూద్దాం మరి ఈ డీటెయిల్స్ ఏంది, మరి ఎక్కడ జరగబోతోంది, మరి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఏ విధంగా మనం ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది చూద్దాం. చూసుకుంటే మనకు మెయిన్గా విదేశాల కంటే అదర్ కంట్రీస్కి వెళ్ళి మంచి జీతం సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ చేయాలనుకున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇది, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా మంచి అవకాశం అనమాట. సో చాలా మందికి ఇవి చాలా మంది తెలియక ఈ జాబ్ ఫేర్లు అటెండ్ కాక చాలా మంది ఏజెంట్ అని అప్రోచ్ అవుతూ ఉంటారు. అప్రోచ్ అయ్యి చాలా మంది జాబ్స్ కూడా అలా విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు ఆ విధంగా మోసపోయే ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ జాబ్ ఫేర్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో మరి ఇది ఎక్కడ జరుగుతుంది, మరి ఏ విధంగా అటెండ్ అవ్వాలంటే చూసుకుంటే మనకి మెయిన్గా ఇది ఎక్కడ జరుగుతుందంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది కర్ణాటక ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క జాబ్ ఫేర్ అయితే సిద్ధం చేసింది. సో ఇది మనకు బెంగళూరులో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు బెంగళూరులో జరుగుతుంది, కర్ణాటక స్టేట్ అనమాట. ఓకేనా? బెంగళూరులో జరుగుతుంది, మనకు కర్ణాటక స్టేట్లో అయితే ఇదైతే మనకు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్ 2026 అనమాట. సో ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్ మనకు 2026 ఈ యొక్క వేదికను అక్కడైతే ఈ కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ యొక్క మెగా ఈవెంట్ ద్వారా గల్ఫ్ దేశాలు ఉంటాయి కదా, జీసీసీ అంటాం మనం. మెగా ఈవెంట్ ద్వారా మనకు జీసీసీ గల్ఫ్ దేశాల్లో కూడా మనకు అదేవిధంగా యూరోప్లో కానీ ప్రముఖ కంపెనీలు నేరుగా అభ్యర్థులను అయితే ఎంపిక చేసుకుంటున్నాయి. జీసీసీ అదేవిధంగా యూరోప్ కంపెనీలు ఉన్నాయి కదా, ఇవి అయితే మనకు క్యాండిడేట్స్ని డైరెక్ట్ వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎవ్వరు ఎలాంటి ఏజెంట్లు ఉండరు, డైరెక్ట్ కంపెనీలే ఈ యొక్క జాబ్ ఫేర్ను కండక్ట్ చేస్తున్నాయి. వాటి త్రూని ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో విదేశాల్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే వాళ్ళని అన్బోర్డ్ చేసుకుంటున్నాయి. సో చూద్దాం డీటెయిల్స్ ఏందనేది చూద్దాం. చూసుకుంటే మనకి ఇక్కడ మెయినింగ్ ఏంటంటే ఇది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని చూసుకుంటే మెయిన్గా వెన్ అండ్ వేర్ కండక్టెడ్. సో ఎక్కడ ఎప్పుడు జరుగుతుందని చూసుకుంటే మెయిన్గా ఈ యొక్క అంతర్జాతీయ ఉద్యోగ మేళ అనేది మనకు మెయిన్గా ఏప్రిల్ 4-5 తేదీల్లో, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 4th and 5th డేట్లో అయితే మనకు మెయిన్గా బెంగళూరులోని ఎక్కడ జరుగుతుంది, బెంగళూరులో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బెంగళూరులో జరుగుతుంది. ఓకేనా? బెంగళూరులో 4వ తారీఖు 5వ తారీఖు ఏప్రిల్లో అయితే మనకు ఈ యొక్క మెగా అంతర్జాతీయ ఉద్యోగ మేళ అయితే జరగబోతుంది. సో 100% పార్టిసిపేట్ చేయండి. సో బెంగళూరులో ఉన్నటువంటి ప్రసిద్ధ ప్యాలెస్ గ్రౌండ్లో జరగనుంది. ఓకేనా? ఇది ఎక్కడ జరుగుతుంది, బెంగళూరులో ఉన్నటువంటి ప్రసిద్ధ ప్యాలెస్. ఓకేనా? ప్యాలెస్ గ్రౌండ్ ఉంది కదా మనకు, అందులో అయితే ఈ యొక్క అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మెగా జాబ్ మేళ అయితే జరగబోతుంది ఏప్రిల్ 4వ తారీఖు 5వ తారీఖు. ఓకేనా? కర్ణాటక సంబంధించినటువంటి బెంగళూరులో. ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో మెయిన్గా చూసుకుంటే ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు టైమింగ్స్ కూడా చాలా ముఖ్యం. మరి ఏ టైంకి మనం అటెండ్ అవ్వాలి ఈ యొక్క జాబ్ మేళ కంటే ఉదయం 9 గంటల నుంచే మనకైతే ఈ యొక్క జాబ్ మేళ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఉదయం 9 గంటల నుంచే మనకు ఈ యొక్క జాబ్ ఫేర్ స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 4th and ఏప్రిల్ 5th. సో ఈ టైము డేట్ అయితే పక్కా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ యొక్క ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకు. ఓకేనా? అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు మెయిన్గా ఇక్కడ చాలా మందికి అయితే ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనకు విదేశాల్లో కూడా జాబ్ చేసేటువంటి అవకాశం అయితే దీనితో అయితే లభించనుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా ఐటీ ప్రొఫెషనల్ నుంచి మొదలుకొని హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి అయితే ఇది గొప్ప అవకాశం. ఎవరెవరికి మరి ఇది అవకాశం అంటే మెయిన్గా చూసుకుంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు హెల్త్ కేర్. ఓకేనా? హాస్పిటాలిటీ సంబంధించినటువంటి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్. అదేవిధంగా మనకు కన్స్ట్రక్షన్. ఓకేనా? కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ చూసుకుంటే హాస్పిటాలిటీ. ఓకేనా? హాస్పిటాలిటీ
సో వీళ్ళందరికీ కూడా ఇది మెయిన్గా ఇది ఒక ఉద్యోగ మేళ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక గొప్ప అవకాశం కూడా. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఐటీఐ డిప్లొమా డిగ్రీ చేసిన వారు కూడా ఈ యొక్క జాబ్ మేళకైతే హాజరు కావచ్చు. నెక్స్ట్ మనకు ఐటీఐ చేసిన వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు, అదేవిధంగా మనకు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ మేళలో అయితే పార్టిసిపేట్ అయితే చేయవచ్చు. సో గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్ అయితే సద్వినియోగం చేసుకోండి. మీకు ఐటీఐ ఉన్నా, డిప్లొమా ఉన్నా, అదేవిధంగా డిగ్రీ ఉన్నా, నెక్స్ట్ ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్నా, హెల్త్ కేర్లో నైపుణ్యం ఉన్నా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నైపుణ్యం ఉన్నా, హాస్పిటాలిటీ రంగంలో నైపుణ్యం ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అటెండ్ అవ్వండి. సో మీ యొక్క జాబ్ ఫేర్ అంటే ఈ యొక్క జాబ్ ఫేర్ ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో మీకు తెలుసు, చాలా వీడియోలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో అదే ఫార్మాలిటీలో వెళ్ళి అయితే అటెండ్ అవ్వండి. ఇది గొప్ప అవకాశం. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి. మరి డైరెక్ట్ వెళ్ళి మనం అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. సో ముందు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో మరి అది ఏ విధంగా ఉందంటే అది చూసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలంటే మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ మరి ఏ విధంగా చేసుకోవాలి. మనం ఈ యొక్క జాబ్ మేళలో పార్టిసిపేట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనమాట. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చెప్తా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది. ఫస్ట్ ఈ జాబ్ మేళలో మీరు పాల్గొనాలంటే ముందుగా మనము ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఫస్ట్ చూసుకుంటే మనకు వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే లాగిన్ అవ్వాలి. వెబ్సైట్ కూడా నేను రాస్తున్నాను, ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. మనకు వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు బెంగళూరు, ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు, ఇక్కడ కనబడకపోయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. బెంగళూరు రిక్రూట్మెంట్ బెంగళూరు, అదేవిధంగా మనకు బెంగళూరు యూనిటరేషన్ బెంగళూరు యూనిటరేషన్ జాబ్ ఫేర్ .com ఒక వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి యొక్క రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు ఒక ఫస్ట్ వచ్చేటువంటి ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓకేనా. దీన్ని క్లిక్ చేయాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు మూడో ఆప్షన్ ఏముంటుంది అంటే నెక్స్ట్ మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క ప్రస్తుత అడ్రస్ వంటి వివరాలు అయితే మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు ఇది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నేమ్, అదేవిధంగా మీ యొక్క ఫోన్ నంబరు. ఓకేనా. ఫోన్ నంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, సో మీ యొక్క అడ్రస్. ఓకేనా. ఈ యొక్క దీంతో అయితే మీరు ఫిల్ చేయాలి. థర్డ్ స్టెప్లో అయితే మీ యొక్క ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేసినట్టు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే, అదేవిధంగా ఆధార్ కార్డు, విద్యార్థి సర్టిఫికేట్లన్నీ కూడా డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ అంటే కొత్త రెజ్యూమ్ ఏది ఉంటే అది రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు కూడా. ఓకేనా. ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టెప్లో గుర్తుపెట్టుకోండి. మీ కొత్త రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, అదేవిధంగా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫోర్త్ స్టెప్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి మీకు ఏ దేశంలో మీకు ఉద్యోగం కావాలనుకుంటున్నారో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి మీరు విచ్ కంట్రీలో మీరైతే వర్క్ చేయాలనుకుంటున్నారు ఆ కంట్రీని అయితే మీరు సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జపాను, రష్యా, లేదనుకుంటే ఇంకేమైనా ఉన్నాయి కదా, అవన్నీ కూడా జర్మనీ. సో ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏ కంట్రీలో జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ కంట్రీని అయితే మీరు ఫిఫ్త్ స్టెప్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే సిక్స్త్ స్టెప్లో అన్ని వివరాలు సర్చ్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సిక్స్త్ స్టెప్లో అయితే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకొని అయితే ఫామ్ని అయితే మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళకైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్గా సబ్మిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ అనమాట. ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయాలి. తర్వాత మీ నేమ్, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఎంటర్ కొడితే మీకు నెక్స్ట్ స్టెప్లో అప్లోడ్ రెజ్యూమ్, కొత్త రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి తర్వాత ఫిఫ్త్ స్టెప్లో మీకు ఏ కంట్రీలో జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. సిక్స్త్ స్టెప్లో మీరు
మీ యొక్క ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా మీరు ఈ యొక్క ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్కి అయితే మీరు అటెండ్ అవ్వలేరు, గుర్తుపెట్టుకోండి, తప్పకుండా చేయాలి. నెక్స్ట్ మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఏంటంటే చూద్దాం. మరి అవి ఏంటి అంటే, ముఖ్యంగా ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాబ్ ఫేర్కు మీరు అటెండ్ అవ్వాలి అంటే తప్పకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఓకేనా, మీరైతే తప్పకుండా ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జాబ్ ఫేర్కు అటెండ్ అయ్యేవాళ్ళు. ఓకేనా, అవి ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఈ జాబ్ ఫేర్కు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్లో వెళ్ళాలి. ఓకేనా, మీరు ఎట్లా వెళ్ళాలి? ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్లో వెళ్ళాలి. ఓకేనా, ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్లో అయితే మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ కాపీలను కనీసం 5 నుంచి 10 సెట్లు తీసుకెళ్ళాలి. ఓకేనా, మీరు రెజ్యూమ్ కాపీస్ ఉంటాయి కదా, మన రెజ్యూమ్ కాపీస్ని అయితే 10 to 15 సెట్స్ అయితే మీరు తీసుకెళ్తారు, మీ వెంట అయితే తీసుకెళ్ళాలి. 10 to 15 సెట్స్ మీ వెంట తీసుకొని అయితే వెళ్ళండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ నేరుగా విదేశీ ప్రతినిధులతో ఇంటర్వ్యూలు ఉంటాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పడానికి. అక్కడ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్ కాబట్టి అదర్ కంట్రీస్ వాళ్ళు వస్తారు కాబట్టి అక్కడ మీకు అడిగేటువంటి ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్లో మీకైతే మీరు చక్కగా సమాధానం చెప్పడానికి మీరైతే రెడీగా ఉండాలి. అదేవిధంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మీరైతే వాళ్ళ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. అదొక దానికి గుర్తుపెట్టుకోండి, దానికి సిద్ధంగా మీరైతే ఉండాలి. ఈ మొత్తం ప్రక్రియ ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఎవరికి ₹1 కూడా చెల్లించిన అవసరం లేదు. ఏజెంట్ల మామూలు కూడా కట్టొద్దు. ఇక్కడ ఎలాంటి ఎవరికి ₹1 కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ యొక్క జాబ్ ఫేర్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి నో ఫీ అనమాట, నో ఫీ. ఓకేనా, ఫీ ఎలాంటిది లేదు. అదేవిధంగా నో ఏజెంట్స్, ఎలాంటి ఏజెంట్స్ లేరు. డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీరు ఆ టైంకి అయితే మీరు వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. April 4th and 5th. ఓకేనా, ఈ 2 డేట్లలో మీ యొక్క జాబ్ ఫేర్ అయితే జరగబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్ ఫేర్ని అయితే సద్వినియోగం చేసుకోండి. నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నేను ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ ఉంది కదా, అందులోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ను సబ్మిట్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్, మంచి ఆపర్చునిటీ. మరి ఎవరైతే అదర్ కంట్రీస్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం. సో తప్పకుండా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్ ఫేర్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ఇంకెందుకు కలిసి మరి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే అట్లీస్ట్ నేను ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు ఇస్తారని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఇవ్వండి. అదేవిధంగా హైప్ చేయండి. హైప్ చేస్తే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఉపయోగపడుతుంది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. థ్యాంక్ యూ.